కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలతో హోటల్స్ రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. వాణిజ్య బండపై 993 రూపాయలు పెంచడంతో నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఆయిల్ కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో హోటల్స్ నిర్వహణ భారంగా మారింది. దీనిపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. దేశవ్యాప్తంగా వాణిజ్య వంట గ్యాస్ మీద ధరలు పెరుగుదల కావడంతో హోటల్స్ రెస్టారెంట్ల మీద ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 2-3 నెలల నుంచి భారత వ్యాప్తంగా కూడా గ్యాస్ మీద ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు కావచ్చు, హోటల్స్ నిర్వాసులు కావచ్చు. ఇదే క్రమంలో తాజాగా ఒకే వంట గ్యాస్ అంటే హోటల్ నిర్వాహకుల మీద ఉన్నటువంటి వాణిజ్య గ్యాస్ ఏదైతే ఉందో ఈ కమర్షియల్ గ్యాస్ మీద 993 రూపాయలు పెంచడంతో భారీగా ఈ పెంపు విధానం హోటల్స్ యజమానులకైతే గుదిబండంగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రాజమండ్రిలో చూస్తున్నాం కదా, వివేక్ హోటల్ బిర్యానీ సెంటర్ లో మనం ఉండడం జరిగింది. తాజాగా ఇక్కడ చూడొచ్చు, గడిచినటువంటి రెండు నెలల నుంచి కూడా వీళ్ళు పూర్తిగా గ్యాస్ ను పక్కన పెట్టి వంట గ్యాస్ మీద ఆధారపడుతున్నారు. అయితే తాజాగా పెరిగినటువంటి ధరలతో ఏ విధంగా ఈ హోటల్ మీద ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వివేక్ హోటల్ యజమాని వివేక్ మనతో ఉన్నారు. సార్, 993 రూపాయలు వంట గ్యాస్ అంటే కమర్షియల్ మీద పెరగడం జరిగింది. ఇంత భారీగా గతంలో ఎప్పుడైతే పెరిగిందా, ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ రేట్ ఎప్పుడు పెరగడం మేము చూడలేదండి. దీంతో పాటు అన్ని రేట్లు పెరిగినాయండి. ప్లాస్టిక్ రేట్ పెరిగింది, గ్యాస్ రేట్ పెరిగింది, మ్యాన్ పవర్ కూడా ఈ పొలాల మీద చేయడానికి వాళ్ళు కూడా ఇష్టపడట్లేదు. శాలరీ పెంచితేనే వస్తానంటున్నారండి. నెక్స్ట్ ఇంత రేటు ఎప్పుడు మేము చూడలేదండి. మేము బిర్యానీ ఫ్రై ఏదన్నా కట్టిపోయి మీద పొలాల మీద అయిపోద్దండి. ఈ ఫ్రైడ్ రైస్ ఐటమ్ ఎక్కువ కస్టమర్లు అందరూ ఫ్రైడ్ రైస్ అలవాటు పడుతున్నారు. ఈ ఫ్రైడ్ రైస్ ఐటమ్ పొలాల మీద అవ్వదండి, ఓన్లీ గ్యాస్ మీద అవుతుంది. ఆ గ్యాస్ ఏదో గ్యాస్ బండ బుక్ చేసుకుని తెచ్చుకుంటున్నామండి. మొన్నటి వరకు ఒక ఫ్రైడ్ రైస్ రేటు యావరేజ్గా 150 రూపాయలు ఉంటుందండి. అది ఇప్పుడు 3000 రూపాయలు అనగానే 1000 రూపాయలు పెంచడంతో ఆ గ్యాస్ బండ మీద పెట్టి చెయ్యాలంటే మ్యాన్ పవర్కి ఎక్స్ట్రా అవుతుంది. దీనివల్ల కస్టమర్లకి మాత్రం 20-30 రూపాయలు ఎక్స్ట్రా చెప్తుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారండి, కొనలేకపోతున్నారు. వాళ్ళ మీద భారం వేస్తాం అనుకున్నా చేయలేకపోతున్నారు. వ్యాపారం గురించి ఏమని అన్ని తగ్గించుకుని మేము చేయవలసి వస్తుందండి. ఇలా ఉంటే వ్యాపారాలు మూతపడే అవకాశం ఉంటుందండి. ఈ ధరలు కంపల్సరీ మూసేసుకోవాల్సిందేనండి. చాలా భయంకర పరిస్థితి ఏంటంటే గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత కూడా గమ్మున రావట్లేదండి. గ్యాస్ బుక్ చేసినా రావట్లేదు. అంటే మీరు 2 నెలల నుంచి పూర్తిగా గ్యాస్ వినియోగం మానేశారా? మొత్తం మానేసామండి. గ్యాస్ లేదండి. ఒకవేళ మేము గ్యాస్ ఏదైనా వాడుతున్నా కానీ మీరు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని అడుగుతారని భయంతో ఓన్లీ పొలాల మీద వండుకుంటున్నామండి. అంటే దేనికి అంటే గ్యాస్ ఎక్కువ ధర ఉంటుందండి, పుల్లలు ఎక్కువ ధర ఉంటుంది? పుల్లలు తక్కువ రేట్ అండి, గ్యాస్ కన్నా పుల్లలు రేట్, కానీ మ్యాన్ పవర్కి ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు దీని మీద 4 మనుషులు పనిచేయాలి. 4 మనుషులకి కూడా మళ్ళీ 200 ఎక్స్ట్రా ఇవ్వాలండి. ఆ 800 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి బదులు గ్యాస్ కొనుక్కోవాలండి. కానీ ఇంకా గ్యాసే దొరకలేనప్పుడు పొలాల మీద ఆధారపడుతున్నాం అండి. ఇప్పుడు 993 రూపాయలు ధర పెరుగుదల హోటల్స్ మీద ప్రజల మీద కూడా ప్రభావం ఉంటుందా? అంటే రేట్లు పెరిగే అవకాశం ఉందా? మాక్సిమం 2 days 3 days బాగానే ఉంటుందండి. ఈ రేటు పెరగడంతో ఆటోమేటిక్ గా పెద్ద హోటల్స్ అన్ని కూడా రేట్లు పెంచుతారండి. అంటే కస్టమర్ మీద పడుతుందా ఇది బిల్లు? మొత్తం వచ్చి పడుతుందండి, కస్టమర్ మీద పడుతుంది. ఎందుకంటే 1000 రూపాయలు అంటే మాటలు కదండి. పెద్ద రెస్టారెంట్లో 4-5 బండ్లు వాడతారు, కమర్షియల్ బండ్లు. దాని మీద వాళ్ళకి మన 4000-5000 రూపాయలు లాస్ పెట్టుకుని చేయలేరు కదండి వ్యాపారం. ఈ రేట్లు పెరిగిన తర్వాత కస్టమర్ల తాకిడి ఎలా ఉందండి? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇంకా తెలియదు కదండి, ఈవేళ పెంచారు కదండి. మొన్న 115 రూపాయలు పెరిగింది కదా, అది పెద్ద ప్రాబ్లం ఉండదండి. అది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ వర్క్ మీద చేసే కష్టం గ్యాస్ మీద మాకు ఫ్రీ అయిపోతుంది కదండి, దాని మీద ప్రభావం. కానీ 1000 రూపాయలు అనగానే మేము మాత్రం షాక్ తిన్నామండి. ఏం చెప్తారు ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వానికి? మర్షల్ షుడ్ ఏంటంటే ధరలు తగ్గడానికే, పోనీ ఈ ధర పెరిగినా కానీ ఏదో ఒక ఐటమ్ ధర తగ్గితే బాగుంది అనిపిస్తుంది అండి. ఒక చికెన్ రేట్ అనో మసాలాల రేట్ అనో మొత్తం టోటల్గా అన్నీ పెరిగిపోయినాయి. ఎందుకంటే రవాణా అంటే ఎక్స్పోర్ట్ మీద ఆధారపడదు కాబట్టి మనది, దానివల్ల లేట్ అవుతుంది. మీరు కస్టమర్ని చూస్తూ ఉంటారు, రేటు పెరిగిన తర్వాత వాళ్ళు గతంలో తిన్న బిర్యానీకి ఇప్పుడు కట్టే బిర్యానీకి రేటుకి తేడా ఉంటుంది కదా, వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? వాళ్ళకి కస్టమర్లకి ఏం తెలియదండి. అవన్నీ కస్టమర్లు ఏం పట్టించుకోరు. ఇప్పుడు నేను ఇస్తాను, నేను ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఇచ్చేస్తారండి. ఆ భయంతో మేము ఏం చేస్తామంటే మేము కొన్ని తగ్గించుకుని మేము వ్యాపారం చేయవలసి. కస్టమర్ భారంగా మారుతుంది అనుకోవచ్చా ఈ అంశం కదా? అవును కదండి. మేము ఎన్ని రోజులంటే లాస్ పెట్టుకుంటామండి, మేము కొన్నాళ్ళకి పెంచుతామండి. ఓవరాల్ గా చూస్తున్నాం కదా, మొత్తానికైతే ఈ ధరల పెరుగుదలతో హోటల్స్ మీద
తీవ్ర ప్రభావం ఉంటుంది అంటున్నారు వివేక్. ఎందుకంటే రాజమండ్రిలోనే మనకు తెలుసు వివేక్ బిర్యానీ ఫేమస్. ఇక్కడికి చాలా మంది సామాన్యులు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు, ఇక్కడే కూర్చుని తింటూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఒక గ్యాస్ బండి మీద 993 రూపాయల ధర పెరిగితే ఖచ్చితంగా కస్టమర్ మీద, హోటల్ యజమాని మీద ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ధరలు తగ్గించేందుకు ప్రయత్నం చేయండి అని చెప్పి ఒక సూచన చేస్తున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా పెరిగినటువంటి ధరలతో అయితే హోటల్స్ రెస్టారెంట్ల మీద ప్రభావం ఉంటుంది అంటున్నారు యజమాని వివేక్. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్.